నమస్తే తెలంగాణ ప్రజలారా, నేను మీ అలెగ్జాండర్. ప్రత్యేకంగా రాష్ట్రంలో నేరాలు ఘోరాల విషయంలో మరి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు సంబంధించిన దాంట్లో మరి సుమారు 90% దాకా వాళ్ళ ప్రమేయంతో వాళ్ళ మీదనే దాడులు జరిగే అవకాశం కూడా ఉంది. మరి నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో ప్రకారం అయినా 90% పైగా మరి ఈ వర్గాలకు సంబంధించి మరి వాళ్ళే జైళ్ళల్లో మగ్గుతున్న ఒక విపత్కర పరిస్థితి మనం చూడొచ్చు. మరి దానికి సంబంధించి ఈ నేరాలకు సంబంధించి ఘోరాలకు సంబంధించి రాష్ట్రంలో మర్డర్లు, మానభంగాలు, దాడులు, దౌర్జన్యాలు మరి ఏ విధంగా జరుగుతున్నాయి, ఎట్లా జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు లాకప్ డెత్లు కూడా స్టేషన్లో మరి మగ్గుతున్న వాళ్ళు, మరి ఉరిశిక్షలు అమలవుతున్న వాళ్ళు, మరి లైఫ్ టైం అంటే యావజ్జీవ కారాగార శిక్ష పడుతున్న వాళ్ళు కూడా ఆల్మోస్ట్ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల మీద దాడులు జరగడానికి, వాళ్ళనే చంపడానికి గల ఎక్కువ కారణాలు కూడా చాలా ఉన్నాయి. మరి తెలంగాణలో రోజుకు సగటు 6 ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదవుతూ ఉన్నాయి. ఇక్కడ అట్రాసిటీ అంటే ఆకృత్యాలు, మరి వాళ్ళ మీద దాడులు కావచ్చు, దౌర్జన్యాలు కావచ్చు, మరి వాళ్ళని హత్య చేసే కోణాలు కావచ్చు. వాటికి సంబంధించి 2022 గణాంకాలపై కేంద్రం నివేదిక. హైదరాబాద్, ఢిల్లీ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీలపై వేధింపులు, దాడులు పెరుగుతూనే ఉన్నాయి. సామాజిక దురాచారాలతో సాటి మనుషులపై దూషణలు, దాడులు, హత్యాయత్నాలు, లైంగిక వేధింపులకి పాల్పడుతున్నారు. ఎస్సీ ఎస్టీలపై వేధింపుల నియంత్రణ చట్టం కింద మరి తెలంగాణలో రోజుకి సగటున కొత్తగా 6 కేసులు నమోదవుతున్నాయి. ఒక్క ఏడాదిలోనే 2254 కేసులు నమోదయ్యాయి. దేశవ్యాప్తంగా రాష్ట్రం 9వ స్థానంలో ఉన్నది. దేశవ్యాప్తంగా రాష్ట్రం 9వ స్థానంలో ఉన్నది. 2022 ఏడాదికి సంబంధించి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు, న్యాయ విచారణ, పరిహారం తదితర అంశాలపై కేంద్ర సామాజిక న్యాయ శాఖ నివేదిక విడుదల చేసింది. 2022 నాటికి న్యాయస్థానాల్లో 8230 కేసులు ఇంకా పెండింగ్లో ఉన్నట్లు వెల్లడించింది. ఉత్తరప్రదేశ్లో ఎస్సీలపై వేధింపులు ఎక్కువ అవుతున్నాయి. ఎస్సీలపై దాడులు, వేధింపులకు సంబంధించిన 2022లో దేశవ్యాప్తంగా మొత్తం 52,866 కేసులు మరి నమోదైన దేశవ్యాప్తంగా. మరి అందులో కేవలం ఉత్తరప్రదేశ్లోనే 12,287 కేసులు ఉన్నాయి. ఇవి అత్యధికం అని చెప్పొచ్చు. 12,287 కేసులు. ఉత్తరప్రదేశ్ మొదటి స్థానంలో ఉంది. రాజస్థాన్ 8,651, ఆ తర్వాతకి మధ్యప్రదేశ్ 7,732 కేసులతో 2-3 స్థానాల్లో ఉన్నాయి. ఎస్టీలపై వేధింపులు మరి మధ్యప్రదేశ్లో అత్యధికంగా జరిగినాయి. దేశంలో మొత్తం ఎస్టీలపై 9,735 ఎస్టీలపై 9,735 కేసులు జరుగుతూ ఉన్నాయి. కేవలం మణిపూరో లేదనంటే మధ్యప్రదేశో లేదనంటే ఒక తెలంగాణనో ఆంధ్రప్రదేశో కాదు, నార్త్ ఈస్ట్ స్టేట్లో కూడా మరి అక్కడ కూడా జరుగుతూ ఉన్నాయి. ఈశాన్య రాష్ట్రాల్లో కూడా అత్యధికంగా జరుగుతూ ఉన్నాయి. ఆ తర్వాత రాజస్థాను 2,498, ఒడిశా 773, ఈ విధంగా వరుసగా ఉన్నాయి. మరి ఎందుకు ఎస్సీల మీద ఎస్టీల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి? మరి ఆర్థిక కారణాలతోట, లేదు అని అంటే రాజకీయ కారణాలతోట అంటే ముమ్మాటికి క్యాస్ట్ ఓరియంటెడ్, క్యాస్ట్ బేస్డ్ అట్రాసిటీసే ఎక్కువ జరుగుతాయి. అంటే వాళ్ళు సరిగా మాట్లాడకపోవడం, వాళ్ళకి మాట్లాడడానికి గల హక్కు లేకపోవడం, ఒకవేళ ఉన్న పంచాయతీ పెట్టి ఈ పంచాయతీలలో వీళ్ళనే దోషులుగా చూపెట్టి వాళ్ళ మీదనే కేసులు పెట్టే ప్రయత్నము. అంటే వాళ్ళ మీద మర్డర్ కేసులైనా, రేపు కేసులైనా మరి గ్రామాలలో అరుగుల మీద కూర్చొని పంచాయతీలు పెట్టి ఎక్కువ మొత్తంలో డబ్బులు పెట్టి అవసరమైతే పోలీసుల ద్వారా
41 సెక్షన్ బెయిల్ ఇప్పించి మరి తిరిగి వాళ్ళ మీదనే కుట్రపూరితంగా కేసులు పెట్టే ప్రయత్నాలు చాలా వరకు జరుగుతూ ఉంటాయి. మరి సుప్రీంకోర్టు అయినా హైకోర్టు అయినా మరి పట్టించుకోవడం లేదా అని అంటే ముమ్మాటికి పట్టించుకుంటాయి. ఎప్పుడు దేశం మొత్తం అల్లకల్లోలం అయినప్పుడు, లేదనంటే ఎవరైనా పిల్లేసినప్పుడు, పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేసినప్పుడు, లేదు అని అంటే సుప్రీంకోర్టు హైకోర్టు సుమోటోగా తీసుకోవడానికి సమాజంలో భారీ ఎత్తున లక్షల కొద్దీ వేల కొద్దీ రోడ్ల మీదకి వచ్చినప్పుడు మరి తీసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఒక నిర్భయ కేసు అయినా, ఒక దిశ కేసు అయినా మరి భారీ ఎత్తున ఒక అగ్రకుల కేసులకు సంబంధించి మాత్రమే ఎక్కువ శాతము ప్రభుత్వాలు స్పందించడంతో దేశాన్ని రాష్ట్రాన్ని ప్రభావితం చేసే మీడియా ఛానళ్ళు రాజకీయ నాయకులు గొంతెత్తినప్పుడు మాత్రమే సుప్రీంకోర్టు అయినా హైకోర్టు అయినా సుమోటోగా తీసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. కోర్టు తన పరిధిని దాటి తనంతలా తాను ఒక కేసు తీసుకోవాలని అంటే సమాజ స్థితిగతులలో మరి సామాజిక నేపథ్యంలో సామాజిక భద్రత కొరవడినప్పుడు మరి ప్రజలు భయభ్రాంతులకి గురవుతున్నప్పుడు కోర్టులు వాటంతటా అవే కొన్ని కేసులు తీసుకుంటూ ఉంటాయి. మరి రాష్ట్రంలో హైకోర్టు కింద డిస్ట్రిక్ట్ కోర్టులు ఉంటాయి, ఆ తర్వాత సబార్డినేట్ కోర్టులు ఉంటాయి, డివిజన్ కోర్టులు ఉంటాయి, ప్రత్యేక న్యాయస్థానాలు కూడా ఉంటాయి. మరి ఇవి ఏం చేస్తున్నాయని అనుమానం కూడా రావచ్చు ప్రజలకి. కానీ లోకల్లో ఉండే సర్పంచులైనా, ఎంపీటీసీలైనా, జడ్పీటీసీలైనా, ఎమ్మెల్యేలైనా, ఎంపీలైనా ప్రభావితం చేస్తూ ఉన్నారు. 1989లో వచ్చిన అట్రాసిటీ యాక్ట్ ఎందుకని నీరు గారుతూ ఉంది? ఎందుకని ఈ అట్రాసిటీ చట్టం నీరు గారుతూ ఉందంటే రాజకీయ ప్రభావం, ఆర్థికంగా, అదేవిధంగా సమాజంలో డామినేటెడ్ క్యాస్ట్లు ఏవైతే ఉన్నాయో, ప్రభావ వర్గాలు, కులాలు ఏవైతే ఉన్నాయో ఈ కేసులని తప్పుదారి పట్టించి మరి లోకల్లో ఉండే నాయకుల ద్వారా తప్పుడు కేసులు బరాయించి మరి తిరిగి ఎవరైతే బాధితులు ఉన్నారో ఆ బాధితుల మీదనే తిరిగి కేసు పెట్టే దాఖలు చాలా ఉన్నాయి దేశంలో. మరి కొంతమందికి వాళ్ళు నిరపరాధి అయినప్పటికీ కేసులో ఎలాంటి ప్రమేయం లేకున్నా కానీ వాళ్ళని సంవత్సరాల తరబడి యావజీవం పేరుతోటి, అవసరమైతే ఉరిశిక్షల పేరుతోటి బలి చేసిన పరిస్థితులు కూడా చూస్తూ ఉంటాం. కేవలం ఒక మామిడికాయ దొంగిలించిండని అకారణంగా కొట్టి చంపిన దాఖలు ఉన్నాయి. నీళ్లు తాగిండని, గుడిలోకి శివరాత్రి నాడు ప్రవేశించిండని చిన్న బాలును కూడా కొట్టి చంపిన దాఖలు ఉన్నాయి. ఉత్తరప్రదేశ్లో గుర్రం మీద ఊరేగితున్నాడు, గుర్రం మీద పెళ్లి చేసుకొని నవ వధువులు మరి వాళ్ళ ఊరేగింపు జరుగుతూ ఉంటే మధ్యలో అడ్డుకొని వాళ్ళని చంపిన ఘటనలు ఈ దేశంలో చాలా ఉన్నాయి. మరి రాజకీయ నాయకులకి, పార్టీలకి ఏమాత్రం శుద్ధశుద్ధి ఉంటే మరి పోలీసు వ్యవస్థని నడిపిస్తున్న ప్రభుత్వాలు, అదేవిధంగా ప్రత్యేకంగా అధికారులు మరి వాళ్ళ చొరవ తీసుకొని మానవత్వంతో గనక స్పందిస్తే గనక ఈ కేసులు తగ్గే ప్రయత్నం చూడం. మరి ప్రత్యేక న్యాయస్థానాలు అంతంతే. రాష్ట్రంలో 2022లో ఎస్సీ ఎస్టీ వేధింపుల నియంత్రణ చట్టం కింద 2254 కేసులు నమోదయ్యాయి. ఎస్సీలపై వేధింపుల కేసులు 1725 ఉంటే ఎస్టీలపై వేధింపులు పాల్పడిన కేసులు 529. అంటే ఏ ప్రాంతంలో అయితే రాజకీయంగా మత ఘర్షణలు మరి కులపరంగా గొడవలు ఉంటాయో ఆయా ప్రాంతాల్లో ఎక్కువ కేసులు నమోదవుతూ ఉంటాయి. ఆ ప్రాంతంలోనే క్రైమ్ రేట్ ఎక్కువ ఉంటుంది. ఆ ప్రాంతంలోనే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ప్రజలు బలవుతున్నారు అనేది కూడా మనకు గణాంకాలు చెప్తూ ఉన్నాయి. రాష్ట్రంలో అట్రాసిటీ దాడులకి అవకాశాలున్న 74 గ్రామాలని ప్రభుత్వం గుర్తించింది. ఇందులో నిజామాబాదు, రామగుండం పోలీస్ కమిషనరేట్లు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో అత్యధికంగా గ్రామాలు ఉన్నాయి.
మరి ఎస్సీ ఎస్టీలపై వేధింపుల కేసులు వేగంగా విచారించేందుకు జిల్లాలో ఒకటి లేదా అంతకు ఎక్కువ ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేయాలి. స్పెషల్ కోర్ట్స్ తెలంగాణలో ప్రస్తుతం 33 జిల్లాలకు కేవలం 10 జిల్లాలలో మాత్రమే ప్రత్యేక కోర్టులు ఉన్నాయి. మిగతా 23 జిల్లాల్లో లేవని చెప్పేసి మనకు చెప్తా ఉన్నాయి. అయితే 10 జిల్లాలంటే తెలంగాణలో ఉమ్మడి జిల్లాలు హైదరాబాద్ సికింద్రాబాద్ కలుపుకొని మరి 10 జిల్లాలకు గానే మరి స్పెషల్ కోర్ట్స్ ఉన్నాయి. మరి మిగతా 23 కోట్లని మరి కాంగ్రెస్ ప్రభుత్వము మరి ఎందుకు నీరుగారుస్తూ ఉంది, మరి ఎప్పుడు చేస్తుంది? మరి వాటికి సంబంధించి 33 జిల్లాల్లో కూడా మరి పహారా కాయాల్సిన అవసరం ఉన్నది. అక్కడ కూడా క్రైమ్ రేట్ ఎక్కువ ఉన్నది. క్రైమ్ రేటు తగ్గాలంటే, మహిళలపై దాడులు తగ్గాలంటే, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల మీద దాడులు తగ్గి ఈ అట్రాసిటీ చట్టము మరి సక్రమంగా మరి చట్టబద్ధంగా మరి అమలు చేయాలంటే తప్పనిసరిగా ఈ యొక్క ఆయా ప్రభుత్వాలు ఏ జిల్లా అయినా ఏ రాష్ట్రం అయినా మరి చొరవ తీసుకొని ముందరికి పోవాల్సిన అవసరం ఉన్నది. 2020 నుంచి 2022 వరకు దేశవ్యాప్తంగా అట్రాసిటీ కేసులు 53,886 కేసుల నుంచి 62,601కి పెరిగాయి. కోర్టుల్లో పెండింగ్ శాతం 96% ఉన్నది. 96.4% నుంచి మరి 94.1% తగ్గించింది. తగ్గిందంటే పెద్దగా ఏం లేదు, 2% తగ్గింది. 96 నుండి 94% మాత్రమే తగ్గింది. శిక్షల శాతం కేవలం 39.2%. 39.2%. మరి కేసులు నమోదవుతున్నదేమో 96% అయితే, కేసులు నమోదయ్యి 96% అయితే మరి దీనిలో శిక్షలు పడుతుంది కేవలం 39%. అంటే ఒక రకంగా 40% అనుకున్నా కూడా, ఆ రకంగా చూసినా కూడా 56% కేసుల నుండి తప్పించుకుంటున్న వర్గాలు ఎవరు? మరి ఏ కులాలకు సంబంధించిన వాళ్ళు, ఏ వ్యాపార వర్గాలకు సంబంధించిన వాళ్ళు, ఏ పెట్టుబడిదారు వర్గాలకు సంబంధించిన వాళ్ళు అన్న విషయం కూడా ప్రభుత్వాలు గమనించాలి. వెంటనే చట్టరీత్యా యాక్షన్ తీసుకోవాలి. ఏపీలో 2,569 కేసులు నమోదైనాయి. దేశంలో 7వ స్థానంలో మరి ఈ ఆంధ్రప్రదేశ్ ఉన్నది. ఎస్సీలపై వేధింపులకి పాల్పడిన కేసుల సంఖ్య 2,190 ఉంటే ఎస్టీలపై వేధింపుల కేసులు 379 కేసులు ఉన్నాయి. దీంట్లో ఆల్మోస్ట్ హ్యూమన్ ట్రాఫికింగ్ సంబంధించినవి ఉంటాయి. అంటే అవి మానవ అక్రమ రవాణా చేసే దగ్గర, అంటే వాళ్ళని ఎత్తకపోయి కిడ్నాప్ చేయడము, లేదనంటే వేషగృహాలకి పంపించడము, మరి వాళ్ళని మర్డర్లు మానభంగాలు చేసే ఒక భారీ ఎత్తున కుట్రలు, మరి వీటి వెనక మూటా దందాలు కూడా జరుగుతూ ఉంటాయి. మరి బెంగాల్లో సోనాగచ్ అయినా, మరి అదేవిధంగా ముంబైలో ధారవి అయినా, హైదరాబాద్ కేంద్రంగా అయినా, బెంగళూరు అయినా, ఢిల్లీ అయినా, కోల్కతా అయినా, ఎక్కడైనా కూడా దేశంలో మెట్రో సిటీస్లలో ఎక్కువ హ్యూమన్ ట్రాఫికింగ్ జరుగుతూ ఉంటుంది. మరి ఎక్కువ క్రైమ్ రేట్ కూడా మరి మెట్రో సిటీస్ కేంద్రంగానే ఉంటుంది. ప్రత్యేకంగా జిల్లాల్లో కూడా మరి రోజు రోజుకు పెరుగుతూ ఉంది. మరి దీన్ని తగ్గించే ప్రయత్నము ప్రభుత్వాలు చేయాలి, ప్రభుత్వాన్ని నడిపిస్తున్న పాలకులు చేయాలి, అధికారులు చేయవలసిన బాధ్యత మరి స్పెషల్ కోర్ట్స్ మీద ఉంది. ప్రత్యేకంగా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీకి సంబంధించిన యాక్టు 1989 మరి దాన్ని తూచా తప్పకుండా నిర్బంధంగా మరి దాన్ని తప్పుదోవ పట్టించకుండా మరి అమలు చేయవలసిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉన్నదని చెప్పేసి ఎన్ఎన్ మీడియా ద్వారా తెలియజేస్తా ఉన్నాం.